పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇవి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేస్తోంది. పడుతున్న వానలతో పొలం పనులు ఊపందుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. ఇంకా 24 గంటల పాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంపై స్పష్టమైన అల్పపీడనం బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని కోస్తా జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ, ఖమ్మం, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడవడంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మధ్య బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది బలపడి ఈ రోజుకి వెల్మార్క్ లో ప్రెషర్గా మారింది. అంటే మరింత క్లియర్ కట్గా చాలా బలపడింది అనమాట. ఉత్తరాంధ్రకి దక్షిణ ఒరిస్సాకి ఆనుకుని ఉంది, నిలకడగానే ఉంది, దాదాపుగా బాగా బలంగా ఉంది. దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం కూడా చాలా బలంగా 7.6 కిలోమీటర్ వరకు బలంగా ఉంది. దీని ప్రభావం మూలంగా మనకి కోస్తాంధ్రలో గత 24 గంటల్లో కూడా బాగా వర్షాలు పడ్డాయి. రానున్న 24 గంటల్లో కూడా మనకి వర్షాలు విస్తారంగా పడతాయి. వైడ్ స్ప్రెడ్ రెయిన్స్ పడతాయి అన్నమాట. దాంట్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం బాగా ఉంటాయి. తెలంగాణలో ప్రస్తుతం ఈ సిస్టమ్ అనుగుణంగా ఋతుపవనాలు విగ్రస్గా ఉన్నాయి, చాలా ఎక్కువగా బలంగా ఉన్నాయన్నమాట. ఒక రాయలసీమలో మాత్రం వర్షపాతాలు కొద్దిగా అంత పెద్ద భారీగా ఏం పడలేదు, కానీ వర్షాలు పడ్డాయి చాలా చోట్ల. అక్కడ కూడా స్కాటర్డ్గా పడ్డాయి, చేతులుగా పడ్డాయి. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఏంటంటే ఇది బలపడింది కాబట్టి ఇంకా వర్షాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో విస్తారంగా పడుతున్న వర్షాలను ఆధారంగా చేసుకుని రైతులు పొలం పనుల్లో తలమునకలవుతున్నారు.